సోషల్ మీడియాలో ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ ప్రజెంట్ ఒక వార్ నడుస్తోంది. కూలీ సినిమాకు విషెస్ చెప్తూ నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు. లోకేష్ ట్వీట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. రజనీకేనా విషెస్, ఎన్టీఆర్ కు లేవా అంటూ టైగర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు జగన్ అభిమానుల సపోర్ట్ కూడా లభించింది. ఆగస్టు 14న ఒకే రోజు రిలీజ్ అవుతున్నటువంటి వార్ 2 కూలీ సినిమాల ఫైట్ ఓవైపు మనం చూస్తూనే ఉన్నాం. ఏ సినిమా ఎలా ఆడుతుందో అనేటువంటి అంచనాలు పెద్ద ఎత్తునున్నాయి. మరోవైపు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పటికీ అభిమానులు చూడగలుగుతారు. అంటే అభిమానులు ఇబ్బంది ఏమి ఉండదు. ఒక సినిమాకు వెళ్ళిపోయి ఒక సినిమాకు రాని అంత పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా షేర్ సరిపోతుంది. ఎవరి సినిమాకి రావాల్సిన షేర్ వాళ్ళకు వస్తుంది, ఎవరి సినిమా అభిమానులు వాళ్ళకు వస్తారు. క్లాష్ అయితే పెద్దగా ఉండదు అని కొంతమంది అంటుంటే, ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ఫైట్ అయితే రెండు సినిమాల మధ్యలో ఉంటుంది మార్కెట్లో అనే అభిప్రాయాలు మరికొందరు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు. రజనీకాంత్ని ఆయన సినిమాని విష్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆల్రెడీ. నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను. యాజ్ రజనీకాంత్ sir completes 50 years in films, we audience are just lucky to live in this Rajni's era. I will never forget his unwavering support to our family in our darkest hours. Wishing team Coolie great success అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. రజనీకాంత్ గతంలో కూడా, అంటే టీడీపీ అధికారంలో లేనప్పుడు కూడా, బాగా వైసీపీ హవా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమయంలో కూడా రజనీకాంత్ సపోర్ట్ ఆయనకు ఉంది, చంద్రబాబుకు ఉంది, చంద్రబాబు ఫ్యామిలీకి లభించింది. అలాగే మొదటి నుంచి కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా రజనీకాంత్ ఆయనకి సపోర్ట్గా ఉంటూ వస్తున్నారు. చాలా సందర్భాల్లో అది మనం చూసాం. అప్పుడు మహానాడుకు రావడం, ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పి టీడీపీ గొప్పతనాన్ని ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసాం గతంలో. ఈ నేపథ్యంలో ఇప్పుడు నారా లోకేష్ ఆయనకు సినిమాకి సపోర్ట్ చేస్తూ ఆయన సినిమాకి విష్ చేయడం తప్పేం లేదు. కానీ సొంత ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి ఎన్టీఆర్ సినిమాకు కనీసం విష్ చేయకుండా రజనీకాంత్కు మాత్రం విష్ చేస్తారా? ఫ్రమ్ నౌ #war2 కూలీ 100% అంటూ ఒక చూస్తున్నాం మనం. #war2 ట్రెండ్ అవ్వాలి అంటూ చెప్తున్నారు చాలామంది. మరోవైపు జగన్ ఫ్యాన్స్ చాలామంది కూడా ఈ అంశానికి, ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సపోర్ట్గా నిలుస్తున్నారు. ఎన్టీఆర్కి కనీసం విష్ చేయలేకపోతున్నారా మీరు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్కు మేం మద్దతు ఇస్తామంటూ జగన్ ఫ్యాన్స్ పక్క నిలబడ్డాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ విషయంలో గతంలో రాజకీయాల అంశాలకు సంబంధించి మనం చూసాం. రకరకాల చర్చలు వచ్చాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన అభిమానులు కానీ, టీడీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ. అలాగే వస్తే బాగుంటుంది. గతంలో టీడీపీ ఓడిపోయిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున దీని గురించి చర్చ జరిగింది. 2019 తర్వాత జరిగినటువంటి చర్చ మనం చూసాం. ఖచ్చితంగా ఎన్టీఆర్ రావాలని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎన్నికల సమయానికి మళ్ళీ 2024కు వచ్చేసరికి మళ్ళీ ఆ విషయం కొంత తగ్గిపోయింది. మళ్ళీ లోకేష్ స్ట్రాంగ్గా అయ్యారు, కొంత టీడీపీ స్ట్రాంగ్ అయింది, చంద్రబాబు స్ట్రాంగ్గా నించున్నారు. సో స్లోగా ఎన్టీఆర్ కూడా దీని గురించి ఎప్పుడూ మాట్లాడకపోవడం వల్ల ఆ విషయం పక్కన పడింది, స్లోగా పక్కకు వెళ్ళిపోయింది. అయితే సొంత ఫ్యామిలీ మెంబరే కదా, ఎందుకు మీరు కనీసం ఎన్టీఆర్ని విష్ చేయలేకపోతున్నారు? ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు రజనీకాంత్కి మాత్రం మీరు ఎలా విష్ చేయగలుగుతున్నారు అనేది ప్రశ్న. రజనీకాంత్కి విష్ చేయడానికి తప్పు పట్టడం లేదు. ఎన్టీఆర్ అభిమానుల బాధల్లా ఎన్టీఆర్కి కనీసం విష్ చేయలేకపోతున్నారే అనేదే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఇప్పుడు ఎలాగైనా సరే వార్ 2ని మేము హిట్ చేసుకుంటామంటూ ట్రెండింగ్గా చాలా ట్వీట్స్ చేస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవిచంద్ర మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి రవిచంద్రతో మాట్లాడదాం మనం. రవిచంద్ర, మీరేమంటారు? అంటే జరుగుతున్నటువంటి, గతంలో జరిగినటువంటి పొలిటికల్గా జరిగినా లేదంటే సినిమాల పరంగా చాలా సందర్భాల్లో ఇలాంటి అంశాలు తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు పర్టికులర్గా లోకేష్ కూలీ సినిమాకు విష్ చేస్తూ ఒక ట్వీట్ చేయడం ఎన్టీఆర్ అభిమానులకి కొంత నిరాశను తెప్పిస్తుందని, ఆగ్రహం తెప్పిస్తుందనే చర్చ నడుస్తుంది. కొంత సోషల్ మీడియాలో కూడా దీని గురించి చర్చ నడుస్తుంది. సో వాట్ యూ సీ ఇక్కడ, మీరు ఎలా చూస్తున్నారు ఈ విషయాన్ని? బయట అసలు పరిస్థితి ఏంటి ట్రెండ్ నడుస్తుంది? నారా లోకేష్ వేసిన ట్వీట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గొప్ప ఆగ్రహాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. రెండు సినిమాలు కూడా, రజనీకాంత్ కూలీ సినిమా అలాగే ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా కూడా ఒకే రోజు విడుదలవుతున్న నేపథ్యంలో
నారా లోకేష్ కూలీ సినిమాకి మద్దతుగా కూలీ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్తూ, అలాగే రజనీకాంత్ కి వాళ్ళ కుటుంబానికి అంటే నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గురించి గుర్తు చేసుకుంటూ ఆయన వేసిన ట్వీట్ అయితే ఒక్కసారిగా ఎన్టీఆర్ అభిమానులకి ఆగ్రహం కలిగించింది. అలాగే సినీ ప్రియులందరూ కూడా, యాక్చువల్ గా సినిమాలని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో అయితే కొంత వాస్తవం ఉంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ కి నారా కుటుంబానికి మధ్య గ్యాప్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. దాదాపుగా దశాబ్ద కాలం పైగా, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కూడా ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. ఏ రోజు కూడా ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకోవటం, అలాగే కలిసి సెలబ్రేట్ చేసుకోవటం లాంటివి అయితే లేదు. రజనీకాంత్ కి చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టం. చంద్రబాబు నాయుడు కష్టకాలంలో ఉన్నప్పుడు రజనీకాంత్ చాలా సార్లు కూడా ఆయన్ని సమర్థించారు. ఆ విషయాన్నే ఈ రోజు నారా లోకేష్ తన ట్వీట్ లో కూడా పేర్కొనడం జరిగింది. అందుట్లో రజనీకాంత్ది 50 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వస్తున్న కూలీ సినిమా కాబట్టి దాన్నే కోట్ చేశారు. అలాగే మా కష్ట సమయంలో మా కుటుంబానికి ఆయన ఇచ్చిన అచంచలమైన మద్దతును నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ కూలీ బృందానికి విజయాన్ని కోరుకుంటున్నాను అంటూ కూడా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. 2009లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి లోనైన తరువాత ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడా కూడా ఆయన ప్రచారం చేయలేదు. పార్టీకి మద్దతుగా ఎక్కడా మాట్లాడలేదు. పార్టీ సభ్యుడిగా తను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు. సో తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ అయితే దాదాపు 15 సంవత్సరాల నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఏ రోజు కూడా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ తన తాత స్థాపించిన పార్టీ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ ఈ రోజు రజనీకాంత్ ని స్మరించుకుంటూ కూలీ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్తూ విషెస్ చేయడం అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఆగ్రహం కలిగించింది. కానీ పొలిటికల్ సర్కిల్స్ లో కావచ్చు, కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సినీ ప్రేక్షకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ కి, అలాగే తెలుగుదేశం పార్టీకి, ఎన్టీఆర్ కి, నారా కుటుంబానికి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళకి మధ్య గ్యాప్ ఉందనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. సో లోకేష్ వేసిన ట్వీట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగించినప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఖచ్చితంగా లోకేష్ కి మద్దతుగానే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది ఒక కొత్త పరిణామంగా చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో వస్తున్న. వైఎస్ జగన్ అభిమానులు కూడా ఎన్టీఆర్ కు సపోర్ట్ గా నిలబడుతున్నారు ఈ విషయంలో. అంటే ఎన్టీఆర్ అభిమానులతో వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు అంటూ తెలుస్తుంది. ఎలా ఉంది సపోర్ట్? బిఫోర్ యువర్ ఆన్సర్ ఒక్కసారి రవిచంద్ర, ఒక్క నిమిషం, మీరు సమాధానం చెప్పే ముందు వ్యూవర్స్ కి నేను చెప్పేది ఒక అంశం నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు జరుగుతున్నటువంటి ఈ విషయానికి? అంటే ఎన్టీఆర్కి కాకుండా కూలీ సినిమాకు సపోర్ట్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు కొంత ఆగ్రహంగా ఉన్నారంటూ చర్చ నడుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు కానీ, లేదంటే మరోవైపు జగన్ అభిమానులు కూడా ఎన్టీఆర్ అభిమానులకు సపోర్ట్గా నిలుస్తున్నారు ఈ విషయంలో అంటూ చర్చ నడుస్తుంది. సో మీరు ఎలా చూస్తున్నారు జరుగుతున్నటువంటి ఈ పరిణామాన్ని? ఎందుకని ఎన్టీఆర్కి ఆయన విష్ చేయలేదు, ఓన్లీ కూలీకే సినిమాకే ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తున్నారు? రాజకీయ కారణాలా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి గతంలో సపోర్ట్గా ఉన్నారు కాబట్టి అందుకు ఆయన ఇప్పుడు ఈ ఫిల్మ్ గురించి మాట్లాడారని మనం చూడాలా? మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. యా ప్లీజ్ రవిచంద్ర, ప్లీజ్ కంటిన్యూ. చంద్రబాబు నాయుడు కుటుంబానికి, ఎన్టీఆర్ కుటుంబానికి ఎప్పుడైతే ఆ గ్యాప్ మెయింటైన్ అవుతూ వస్తుందో, అలాగే ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోయారో, తెలుగుదేశం పార్టీని వీడి, అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ ని కూడా దాదాపుగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడుగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా భావిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఎన్టీఆర్ ని తమ పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయంలో మద్దతు తెలుపుతున్నారు. నారా లోకేష్ వేసిన ట్వీట్ పై, రజనీకాంత్ కి విషెస్ చెప్తూ వేసిన ట్వీట్ పై
ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు నందు. రైట్ అంటే ఇప్పుడు ఈ సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించి ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తోంది, మేము వార్ 2ని మేము ముందుకు తీసుకెళ్తాం అని చెప్పేసి ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎవరి సినిమా వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు, ఎవరి సినిమాకి రావాల్సిన కలెక్షన్స్ ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు అనేది మామూలుగా 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఏ సమస్య లేకుండా వెళ్తున్న సమయంలో నారా లోకేష్ ఇంటెన్షనల్గా చేశారో మరి లేకపోతే ఎందుకు చేశారనేది మనకు తెలియకపోయినప్పటికీ కూడా ఆయన చేసిన ఒక ట్వీట్తో కొంత పోలరైజేషన్ అయితే వస్తుంది కదా. ఈ 2 సినిమాల మధ్యలో కొంత పోటీ పెరిగే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ట్వీట్ వార్ ఏదైతే ఉందో అది సినిమాలకి 2 సినిమాలకు కూడా దాదాపుగా ఒక ఫ్రీ పబ్లిసిటీగానే చెప్పుకోవచ్చు. సో సినిమా బాగుంటేనే ఏ సినిమా అయినా ముందుకెళ్తుంది. ఇది మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. పాజిటివ్ టాక్ ఉన్న సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు వస్తున్నారు. ఎంత అభిమానులు ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది కోట్లాది ఫాలోయర్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా బాగా లేదు అంటే ఫస్ట్ డే నెక్స్ట్ షో ఏదైతే మ్యాట్నీ షో ఫస్ట్ షో నుంచి కూడా ప్రేక్షకులు థియేటర్ వైపు చూడటం మానేస్తున్నారు, అభిమానులు కూడా రావటం మానేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ట్వీట్ వలన ఒక సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రం మనం చెప్పలేము. ఖచ్చితంగా సినిమా బాగుంటే ఏ సినిమాకైనా అది మౌత్ టాక్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు జరుగుతున్న ఈ సోషల్ మీడియా వార్ ఏదైతే ఉందో రచ్చ వలన 2 సినిమాలకు కూడా దాదాపుగా ఒక ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందని చెప్పొచ్చు నందు. రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎవరి సినిమాలు వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు, 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఏది సక్సెస్ అవుతుందో, ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఏ సినిమాకి అంటూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. ఓవైపు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ చేస్తున్నటువంటి సినిమా వార్ 2 చాలా భారీ అంచనాల మధ్య వస్తుంది. అటు బాలీవుడ్లోను ఇటు టాలీవుడ్లోను సంచలనాలు సృష్టిస్తోంది అంటూ కూడా అంచనాలు ఉన్నాయి. నేను కామెంట్స్ కూడా చదువుతాను. చాలామంది ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేస్తున్నారు, చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నేను కామెంట్స్ చదవబోతున్నాను మరొక నిమిషంలో. మీ అభిప్రాయాలను మీరు పంచుకోండి. మీరేమనుకుంటున్నారు జరుగుతున్నటువంటి పరిణామాలను? లోకేష్ ట్వీట్ చేయడం తప్ప, లోకేష్ ఎప్పటి నుంచో తమ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నటువంటి రజనీకాంత్ సినిమాని విష్ చేయడం తప్పేం కాదు. మరి అలాంటప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఎందుకు హర్ట్ అవుతున్నారు అనే విషయం కొంతమంది అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమనుకుంటున్నారు? ఎన్టీఆర్ సినిమాకు కూడా విష్ చేసుంటే సరిపోయేదా, లేదంటే ఎన్టీఆర్ సినిమాకి అసలు విష్ చేయకపోవడానికి పెద్ద సమస్య వచ్చిందా? ఇలా చాలా రకాల అంశాలు. మరోవైపు జగన్ అభిమానులు కూడా ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకి సపోర్ట్ ఇస్తాం మేము అని ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, మీరు కూడా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు జరుగుతున్నటువంటి ఈ పరిణామం పట్ల? మరోవైపు మనం చూస్తున్నాం, నేను కామెంట్స్ చదువుతాను, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆర్టీవీ ఒక పోల్ కూడా నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ గురించి కూడా లోకేష్ ట్వీట్ చేస్తుంటే బాగుండేదా, ఎన్టీఆర్కి సపోర్ట్గా కూడా చేస్తుంటే బాగుండేదా అనే అంశం గురించి అడుగుతున్నాం. మీ అభిప్రాయాలను పంచుకోండి. చేస్తున్నటువంటి ఆర్టీవీ నిర్వహిస్తున్నటువంటి ఆ పోల్లో కూడా మీ అభిప్రాయాలను పంచుకోండి. మరోవైపు ఓ పక్క ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, ఇలా చాలా పెద్ద అయన్ ముఖర్జీకి సంబంధించిన సినిమా అయి ఉండడం, ఇలా పెద్ద విషయం, పెద్ద చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బాలీవుడ్లో, టాలీవుడ్లో, అలాగే ఎన్టీఆర్కి చాలా పెద్ద మార్కెట్ ఉంది వరల్డ్ వైడ్గా. ఓవైపు హృతిక్ రోషన్కి గ్రీక్ గాడ్గా పేరుంది, ఇతర దేశాల్లో సైతం హృతిక్ రోషన్కి పెద్ద ఫాలోయింగ్ ఉంది. మరోవైపు ఎన్టీఆర్కి ఇప్పుడు RRR సినిమా తర్వాత వరల్డ్ వైడ్గా జపాన్లో ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉందో మనం చూసాం ఎన్టీఆర్కి. అలాగే భారతదేశంలో ఇతర భాషల్లో సైతం, కేరళలోను, తమిళనాడులోను, అన్ని భాషల్లోనూ, కన్నడలో ముఖ్యంగా ఎన్టీఆర్ మదరు కన్నడ నుంచి వచ్చి ఉండడం వల్ల, ఆ ప్రాంతానికి చెందిన వారు ఉండడం వల్ల అక్కడ కూడా ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నారు, అక్కడ ఆ భాష మాట్లాడగలుగుతారు. చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది ఎన్టీఆర్ వరల్డ్ వైడ్గా. మరోవైపు హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, గ్రీక్ గాడ్గా ఆయనకు పేరుంది, వరల్డ్ వైడ్గా ఆయనకి మంచి మార్కెట్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి ఏ వరల్డ్ రేంజ్ సినిమా అంటున్నారు. యాక్షన్ ప్యాక్డ్, ప్రాపర్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అయి ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం, ట్రైలర్ చూసాం ఇప్పటికే మనం. మరోవైపు కూలీ చూస్తున్నాం. కూలీ లోకేష్ కనకరాజ్ అంటే ఒక బ్రాండ్. లోకేష్ కనకరాజ్ యూనివర్స్లో వస్తున్నటువంటి ఒక సినిమా అయి ఉండడం, రజనీకాంత్ ఉండడం, అక్కడ నాగార్జున, తెలుగు నుంచి నాగార్జున మంచి క్యారెక్టర్ చేయడం, అక్కడ విలన్గా ఆయన నెగిటివ్ షేడ్లో కనిపిస్తుండడం, అలాగే ఇక సత్యరాజు లాంటి వాళ్ళు చాలామంది పెద్ద వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూలీకి కూడా చాలా మంచి మార్కెట్ నడుస్తుంది. లోకేష్ కనకరాజ్ సినిమా అంటే ఒక
ఒక ట్రెండ్ సెట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా 2 సినిమాలు చాలా బలమైనటువంటి సినిమాలు అయి ఉండడం, 2 సినిమాలకి మంచి బజ్ ఉంది, 2 సినిమాలకి మంచి మార్కెట్ ఉంది, 2 సినిమాల్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు కానీ మొత్తం కాస్ట్ అండ్ క్రూ అంతా కూడా చాలా ఫుల్ ప్యాక్డ్ ఉన్నారు 2 రకాలుగా 2 సైడ్ల నుంచి కూడా. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక తగ్ ఆఫ్ వార్ అయితే ఉంటుంది మార్కెట్లో వసూళ్ల విషయంలో. కానీ సినిమాల మీద పోటీ అయితే సహజంగా ఒకరి మీద ఒకరు అలాంటి ఒక పరిస్థితి అయితే లేదు. విమర్శలు చేసుకోవడం కానీ ఒకళ్ళు డ్యామేజ్ చేసుకునే పరిస్థితి అయితే లేదు. కాకపోతే నారా లోకేష్ ఒక ట్వీట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కోపం వచ్చింది అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు, మీ ఫ్యామిలీలో ఒక స్టార్ ఉన్నాడు, మీ ఫ్యామిలీలో మీకు ఒకప్పుడు రాజకీయాల్లో సపోర్ట్ చేసిన వ్యక్తి, మీకోసం ప్రాణాలకు తెగించి ప్రచారం చేసిన వ్యక్తి, మీకోసం తిరిగిన వ్యక్తి, ఇప్పుడు రాజకీయాల్లో మీకు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చూసుకుంటున్నాడు, మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే కదా, ఎందుకు మీరు కనీసం సపోర్ట్ చేయలేకపోతున్నారు? వేరే సినిమాలకు సపోర్ట్ చేసినప్పుడు కనీసం మీ ఫ్యామిలీలో వ్యక్తి మీకు గుర్తు రాలేదా అనేటువంటి అభిప్రాయం చాలామంది ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంటుంది. ఇప్పుడు జగన్ అభిమానులు సైతం ఎన్టీఆర్ అభిమానులకు సపోర్ట్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక రకంగా ఖచ్చితంగా వార్ 2ని ట్రెండ్లోకి తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నాలు అయితే ఎన్టీఆర్ అభిమానుల నుంచి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ అభిమానులు కూడా తోడవడంతో ఇది ఇంకా పెద్ద ఎత్తున ఊవెత్తున వెళ్తోంది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ఒక్కసారి నేను కామెంట్స్ చదువుతాను, కామెంట్స్ చదివి వినిపిస్తాను, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఎన్టీఆర్ సినిమాకు కూడా లోకేష్ విష్ చెప్తే బాగుండేదా అంటే ఎస్ అని 74% మంది చెప్తున్నారు, నో అని 26% మంది చెప్తున్నారు. అంటే 75% వరకు, సుమారుగా 76% మంది అవునని చెప్తున్నారు. ఎన్టీఆర్ కూడా విష్ చేస్తే బాగుండేది, అసలు అక్కడితో అయిపోయేది, గొడవ ఉండేది కాదు. సహజంగా రాజకీయ నాయకులు సినిమాల జోలి వెళ్ళరు, సినిమాలకి సంబంధించి ప్రత్యేకంగా విష్ చేయడం కానీ అలాంటివి ఉండవు. గతంలో మనం చూసాం, భరత్ నేను సినిమా అప్పుడు కేటీఆర్ వచ్చి బాగా ప్రమోట్ చేశారు. కేటీఆర్ అలాగే మహేష్ బాబు మంచి ఫ్రెండ్స్ అయి ఉండడం వల్ల అప్పుడు బాగా ప్రమోట్ చేశారు. సినిమా కూడా చాలా మంచి హిట్ అయింది, మంచి పేరు వచ్చింది. ఒక రకంగా కేటీఆర్ని కొంత అడాప్ట్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ కోసం అనే అభిప్రాయాలు కూడా అప్పుడు వ్యక్తమయ్యాయి. రకరకాల అభిప్రాయాలు ఏమున్నప్పటికీ కూడా మంచి ఒక హెల్దీ వాతావరణంలో జరిగింది. ఇప్పుడు ఇటు రాజకీయ నాయకులు, ఇప్పుడు లోకేష్ ఈ అంశానికి సంబంధించి మాట్లాడడంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ గురించి ఒకవేళ విష్ చేస్తుంటే అంత పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది కాదేమో. ఆయన రాజకీయాల్లో ఉన్నారు, టీడీపీలోనే ఉన్నారు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, చాలా మంచి స్నేహబంధం ఉంది, ఫ్యామిలీ రిలేషన్ ఉంది, మామయ్య ఉండడం, ఇలా అన్ని రకాలుగా అది కలిసి వచ్చే అంశమే. కానీ ఎన్టీఆర్ని డిజోన్ చేసుకున్నారు రాజకీయంగా అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎన్టీఆర్ అభిమానులు కోరుకున్నారు, రాజకీయాల్లో చాలామంది కోరుకున్నారు, టీడీపీ అభిమానులు సైతం కోరుకున్నారు ఎన్టీఆర్ రావాలి రాజకీయాల్లోకి, టీడీపీకి మద్దతుగా నిలబడాలి అని చెప్పేసి. గతంలో వాళ్ళ ఫ్యామిలీస్లో ఏమేమి ఉన్నాయి అనేది పక్కన పెడదాం, మనకి ఇప్పుడు అవి ప్రస్తుతం అంత అవసరం లేని విషయాలు. కానీ రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఆ విషయంలో సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడలేదు. ఒకప్పుడు ఎప్పుడో మాట్లాడినప్పుడు టైం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నారు. గత 6-7 ఏళ్ల సమయంలో అయితే ఆయన రాజకీయాల గురించి మాట్లాడలేదు ఎప్పుడు. అసలు రాజకీయపరమైనటువంటి అంశాలు జరుగుతున్నా సరే, ఈవెన్ మనం గతంలో చూసాం, వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరుగా మార్చడం, ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చినప్పుడు కానీ, లేదంటే ఇంట్లో మహిళల్ని కొంత తోలనాడినప్పుడు కూడా ఎన్టీఆర్ మాట్లాడారు. కానీ కొంత అంత హార్ష్గా రియాక్ట్ అవ్వలేదు, అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా రియాక్ట్ అవ్వలేదు అనే అభిప్రాయం టీడీపీ నుంచి అప్పుడు గతంలో వచ్చింది. అలాగే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకపోయినా మాకేం పర్లేదు అన్నట్లుగా బాలకృష్ణ మాట్లాడడం కానీ గతంలో మనం చూసాం. ప్లస్ అవుతారో మైనస్ అవుతారో, ఆయన మైనస్ అయితే ఎవరికి తెలుసు అన్నట్లుగా మాట్లాడడం కానీ, లేదంటే గతంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వెళ్తున్న సమయంలో అక్కడ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో కూడినటువంటి బ్యానర్స్ ఉన్నప్పుడు వాటిని తీసేయమన్నారు అంటూ బాలకృష్ణ గురించి వచ్చినటువంటి వార్తలు కూడా అప్పుడు మనం చూసాం. ఇలా వీటన్నిటి వల్ల ఏదో మొత్తానికి డిజోన్ చేసుకుంది ఎన్టీఆర్ని, ఇటు ఫ్యామిలీ అంతా కూడా, నందమూరి ఫ్యామిలీ అంతా కూడా ఆయన పట్టించుకోవడం లేదు అనేటువంటి అభిప్రాయంలో అందరూ ఉన్నారు. కానీ రాజకీయాల్లోకి టీడీపీని నిలబెట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. మొత్తం మీద ఎన్నికల సమయానికి అది కొంత న్యూట్రల్ అవ్వడం, ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ రావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం మరొక ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. థ్యాంక్స్ అన్న, ఇన్ని రోజులు కూలీకి డ్యూటీ చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు వైసీపీని తిట్టిన రజనీ ట్వీట్ వేసావు మీ స్పోర్ట్స్ కూలీకి, కాబట్టి ఈ రోజు నుంచి వార్ 2కి డ్యూటీ చేస్తా అంటూ ఒక ట్వీట్ మనం చూస్తున్నాం. అభిమానుల నుంచి వస్తున్నటువంటి కోపాన్ని మనం చూడొచ్చు, క్లియర్గా అక్కడ మనకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు కూలీకి డ్యూటీ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు వైసీపీని తిట్టిన రజనీ ట్వీట్ వేసావు మీ సపోర్ట్ కూలీకి, కాబట్టి ఈ రోజు నుంచి వార్ 2కి డ్యూటీ చేస్తా అంటూ
కొంతమంది చేస్తున్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కానీ వీళ్ళందరూ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాకపోతే రాజకీయ నాయకులు కానీ లేదంటే ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలామంది ఈ విషయంలో హర్ట్ అవ్వడం, ఇటు వైసీపీ సపోర్ట్ కూడా, వైసీపీ అభిమానుల సపోర్ట్ కూడా ఇటు దొరకడంతో దీని గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి నేను కామెంట్స్ చదివి వినిపిస్తాను, ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది ఈ అంశానికి సంబంధించి. సేమ్ 75% మంది లోకేష్ కూడా విష్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. 25% మంది మాత్రం నో అని చెప్తున్నారు. సైడ్ యాక్టర్కి ఎందుకు విషెస్ అంటూ ఒకరు కామెంట్ చేశారు. పద్మాట సైడ్ యాక్టర్ అంటున్నారు ఎన్టీఆర్ని. మరి అది తన అభిప్రాయం, ఎందుకు అలా కామెంట్ చేశారో తెలియదు. మరి ఆయన గొప్ప స్టార్, వరల్డ్ వైడ్గా ఆయనకు అభిమానులు ఉన్నారు. జపాన్లో కూడా ఆయనకు అంత పెద్ద మార్కెట్ ఉంది. ఆయన్ని హృతిక్ రోషన్ పక్కన సైడ్ యాక్టర్ అనడం తప్పు. సరే, ఎవరు అభిమానులు వాళ్ళు ఉంటారు. హృతిక్ రోషన్ అభిమానులు లేదంటే ఎన్టీఆర్ అభిమానులు చాలా రోజుల నుంచి ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తుంది. ఎన్టీఆర్ మీద కొన్ని మీమ్స్ వచ్చాయి, హృతిక్ రోషన్ మీద కొన్ని మీమ్స్ వస్తున్నాయి. రకరకాలుగా వస్తున్నప్పటికీ కూడా ఇలా విష్ చేయడానికి, ఒక సినిమాకు విష్ చేయడానికి ఇవన్నీ అవసరం ఉంది. ఎన్టీఆర్ అవునన్నా కాదన్నా ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్, అవునన్నా కాదన్నా రైట్. మరోవైపు సందీప్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, లోకేష్ కరెక్ట్ అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. లోకేష్ చేసింది కరెక్ట్ అంటున్నారు. కూలీకి సపోర్ట్ చేయడం, ఎన్టీఆర్కి సంబంధించి ఏం ట్వీట్ చేయకపోవడం కరెక్ట్ అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. మరోవైపు భాస్కర్ గాలి, నేను మా వైసీపీ నుంచి కామెంట్ చేస్తున్నాను, జై జగన్, జై జై జగన్, తారక్ అన్నయ్యకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, జై తారక్ అంటున్నారు, జై జగన్ అంటున్నారు. అలాగే భాస్కర్ గాలి కామెంట్ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఎన్టీఆర్కి సపోర్ట్ చేయరు ఎందుకంటారా, ఎన్టీఆర్ లేకపోతే లోకేష్ను తొక్కేస్తారని ఏమో భయమేమో అంటూ కామెంట్ చేస్తున్నారు. సో అది ఇంకా ఎవరి అభిప్రాయం వాళ్ళది. రాజ్ కే కామెంట్ చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు వైసీపీ పార్టీనే, టీడీపీకి సపోర్ట్ చేయడు, టీడీపీ ఎప్పుడో వదిలేసింది ఆయన్ను అంటూ కామెంట్ చేశారు. భాస్కర్ గాలి, ఎవరేమనుకున్నా మా జగనన్న సపోర్ట్ ఎన్టీఆర్కే, జై జగన్ జై ఎన్టీఆర్ అంటున్నారు. మరోవైపు ఎలక్షన్ అప్పుడు రామ్ వెంకట్ కామెంట్ చేస్తున్నారు, ఎలక్షన్ అప్పుడు ఇతను చెప్పాడా, విష్ చేశాడా అంటున్నారు. గతంలో విష్ చేశారు ఎన్టీఆర్ గెలిచిన తర్వాత. అలాగే రామ్ వెంకట్ మరొకటి కామెంట్ చేస్తున్నారు, ఈ విషయాన్ని ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకని, గతంలో ఎన్టీఆర్ కామెంట్ చేశాడా, మరి ఎన్టీఆర్ విష్ చేశాడా వాళ్ళని అంటున్నారు. ఎలక్షన్స్ తర్వాత యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ విష్ చేశారు. అలాగే సూర్య మిత్ర కామెంట్ చేస్తున్నారు, జై జగన్ జై ఎన్టీఆర్ అంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ సూపర్ హీరో అంటూ కిర్లా ప్రకాష్ కామెంట్ చేస్తున్నారు. అలాగే సూర్యమిత్ర కామెంట్ చేస్తున్నారు, టీడీపీ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ఓన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే చాలామంది సిబిఎన్ ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ మాట్లాడాడా అసలు అంటూ, భువనేశ్వరి అత్తయ్య కదా, ఆమె విషయంలో ఎప్పుడైనా మాట్లాడారా, సపోర్ట్ ఇచ్చారా అంటూ బాలాజీ శ్రీనివాసులు కామెంట్ చేస్తున్నారు. ఇలా మరోవైపు సాయి విశ్వక్సేన్ కామెంట్ చేస్తున్నారు, ఎన్టీఆర్ అంటే భయం అంటూ. మరోవైపు వార్ వన్ సైడ్ అవబోతుంది ఆగస్టు 14కి అంటూ రాన్ సాతిల్ కామెంట్ చేస్తున్నారు. సారీ, ఐ కుడెంట్ రీడ్ దట్ నేమ్, డిఫరెంట్గా ఉంది. ఎనీవే, రణస్థలి కామెంట్ చేస్తున్నారు. మరోవైపు జై జగన్ జై ఎన్టీఆర్ అంటూ శివకుమార్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు లోకేష్ వెరీ గుడ్ మ్యాన్ అంటూ జి చంద్రమోహన్ కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ని కొంత బ్యాడ్గా మాట్లాడుతూ కొంతమంది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడొద్దు దయచేసి, మీ అభిప్రాయాలను మాత్రం తెలియజేయండి. ఎవరిని మనం తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు గొప్ప అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో ఎవరిది వాళ్ళకి, కేవలం ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయ్యారని చెప్పి ఒక వార్త వచ్చింది కాబట్టి, హర్ట్ అయ్యారు కాబట్టి, దాని గురించి ట్రెండ్ అవుతుంది కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మాట్లాడడమే మనం చేయాల్సిన పని. ఇవన్నీ వద్దు. మరోవైపు లోకేష్కి సపోర్ట్గా జి చంద్రమోహన్ ఒక కామెంట్ చేస్తున్నారు. మరోవైపు శివకుమార్ కామెంట్ చేస్తున్నారు, జై జగన్ జై ఎన్టీఆర్ అంటున్నారు. దొనకొండ గంగులప్ప కామెంట్ చేస్తున్నారు, లోకేష్ గారంటే ఇష్టం, ఎన్టీఆర్ కూడా ఇష్టమే, వార్ 2కి విశేష చెప్పుంటే బాగుండేది, ఎన్టీఆర్ ట్రబుల్ షూటర్, తక్కువగా అంచనా వేశారో పప్పులో కాలేసినట్టే అంటూ దొనకొండ గంగులప్ప కామెంట్ చేస్తున్నారు. చంద్రమౌళి కామెంట్ చేస్తున్నారు, లోకేష్ 100% కరెక్ట్ అంటూ. మరోవైపు నాగరాజు at 123 కామెంట్ చేస్తున్నారు, జై సిబిఎన్ అంటూ.
పౌరాణిక పద్య నాటకం టీవీ ఛానల్ కామెంట్ చేస్తున్నారు. లోకేష్ బాబు చేసింది కరెక్టే 100%. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్టీఆర్ జగన్కి సపోర్ట్ చేస్తూ ఫ్యామిలీని తిడితే కూడా నోరెత్తలేదు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు నోరెత్తని ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు నాగరాజు కామెంట్ చేస్తున్నారు జై లోకేష్ అంటూ. శంకర్రావు కామెంట్ చేస్తున్నారు జై జగన్ అంటూ. ఇలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళ ఇద్దరు రెండు సైడ్ల నుంచి సపోర్ట్ మనకు చూస్తున్నాం. కొంతమంది లోకేష్ చేసింది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది గతంలో ఎన్టీఆర్ మాట్లాడలేదు కదా అంటున్నారు, కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్కు సపోర్ట్ చేసి ఉండాల్సింది, సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా అయితే ఒక్క విషయాన్ని మనం గమనించాలి. ఎన్టీఆర్ ఈ విషయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకుంటారా అంటే ఖచ్చితంగా తీసుకోకపోవచ్చు. మరోవైపు ఒక సినిమాని విష్ చేయడం అనేది ఎవరిష్టం వాళ్ళది కాబట్టి, గతంలో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి రజనీకాంత్ ఎప్పటి నుంచో ఆయన సపోర్ట్ ఆయన ఇస్తూ వస్తున్నారు. గుడ్ అండ్ బ్యాడ్ అన్నిట్లోనూ చంద్రబాబు ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు, నారా ఫ్యామిలీకి. కాబట్టి వాళ్ళు విష్ చేసుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఎన్టీఆర్ అభిమానులకి ఇక్కడ బాధ ఏంటి అంటే, సొంత ఫ్యామిలీ మెంబరు మీ ఫ్యామిలీలోంచి వచ్చిన వ్యక్తే కదా, ఎన్టీఆర్ కూడా మరి ఎందుకు సపోర్ట్ లేదా మీరు అంటే ట్వీట్ చేయడం అనే దానికంటే కూడా సపోర్ట్ లేదా అనేది ఇక్కడ అతిపెద్ద సమస్యగా మారుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్కి మీరు సపోర్ట్ చేయరా అంటున్నారు. మేబీ ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లో లేకపోయి ఉండొచ్చు, పెద్దగా యాక్టివ్గా ఉండకపోవచ్చు ఇలాంటి విషయాల్లో. కానీ గతంలో టీడీపీకి సపోర్ట్ చేశారు. ఆ ప్రచారంలో ఆయనకు పెద్ద యాక్సిడెంట్ అయింది, ప్రాణాపాయం నుంచి కొద్ది త్రుటిలో తప్పించుకున్నారు. విపరీతమైనటువంటి గాయాలతో కూడా ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా టీడీపీకి సపోర్ట్గా నిలబడ్డటువంటి పరిస్థితిగా చాలామంది ఎన్టీఆర్ అభిమానులు గుర్తు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది ఈ విషయంలో అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎవరి సినిమాకి ఎవరెవరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. లోకేష్ ఒక్క ట్వీట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ అంశం పెద్ద చర్చగా మారింది. ఎన్టీఆర్ అభిమానులకు మేము కూడా సపోర్ట్ ఉంటామంటూ వైసీపీ అభిమానులు కూడా, జగన్ అభిమానులు కూడా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. చాలా చోట్ల దీనికి సంబంధించి ట్వీట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి సినిమా రిలీజ్ అవ్వడానికి 1 డే మాత్రమే, మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈరోజు 10th, ఇంకొక 3 days మాత్రమే సమయం ఉంది. ఆగస్టు 14th ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. 2 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. ఇంకా 3 days గ్యాప్ మాత్రమే ఉంది. ఇన్ని రోజుల్లో చాలామంది ఎన్టీఆర్ని ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వార్ 2కి సంబంధించి. ఇప్పుడు మాత్రం కొంత ఒక రకమైనటువంటి పోలరైజేషన్ కనిపిస్తుంది అభిమానుల్లో. ఎవరికి సపోర్ట్గా నిలవబోతున్నారు, ఎవరికి ఎటు సపోర్ట్ చేస్తారు, మరి లోకేష్ ట్వీట్ ఇంపాక్ట్ ఎంతవరకు వెళ్ళబోతుంది, లోకేష్ దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడతారా, అభిమానులు హర్ట్ అయ్యారు, ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయ్యారు అంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఎన్టీఆర్ అసలు దీని గురించి పట్టించుకుంటారా, లోకేష్ దీని గురించి ఏమైనా మళ్ళీ అడ్రస్ చేస్తారా, మరి తమ ఫ్యామిలీ మెంబర్ని ఓన్ చేసుకుంటారా, ఎన్టీఆర్ అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతకుమించి ఇందులో ఏముంటుంది? సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది చూద్దాం. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.